ఏపీలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం వెలువెల్లాడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ సెగలు కక్కుతూ ఉండటంతో బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతూ ప్రజలను భయపెడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 45 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటుతున్నాయి. రాష్ట్రంలో సూర్య ప్రతాపంపై మరింత సమాచారం మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. అధికమవుతుంది. ఉదయం 9 గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం 12 కావస్తుంది టైము. ఈ నేపథ్యంలో మనం తిరుపతి నగర నడిబొడ్డున ఉన్నటువంటి తుమ్మలగుంట ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో కూడా ఉన్నాం. దీనికి సంబంధించి కూడా చూసుకుంటే ఇటు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం విలవిలలాడుతున్నారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఉదయం 9 గంటల నుండే సూర్యుడు సెగలు కక్కుతుండటంతో బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతూ రికార్డులను కూడా తిరగరాస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 45 డిగ్రీల సెల్సియస్ మార్కును కూడా దాటేసినటువంటి పరిస్థితి ఉంది. సాధారణంగా నమోదవలసిన ఉష్ణోగ్రత కంటే 3 నుండి 5 డిగ్రీల అధికంగా నమోదవడంతో కూడా ఇటు ప్రజలు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ వీస్తున్న వడగాల్పులు ప్రజలను ఉక్కిరి బిక్కిరి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రధాన రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూ వాతావరణం కూడా కల్పిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైనే నమోదవుతుండటం ఇప్పుడు వేసవి తీవ్రతకు కూడా మనకి అద్దం పడుతుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి చూసుకుంటే వాతావరణ శాఖ కూడా ప్రత్యేకంగా కూడా కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. రాబోయే 48 గంటల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే అంచనా కూడా వేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎవరికి బయట రాకూడదని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే. వడదెబ్బన పారిన పడకుండా ఉండటానికి ద్రవ పదార్థాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలని, చిన్నపిల్లలు అలాగే వృద్ధుల పట్ల ప్రత్యేక జాగ్రత్త కూడా వహించాలని ఇటు వైద్యులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎండల తీవ్రత దృష్ట్యా పలు స్వతంత్ర సంస్థలు కూడా ప్రజల దాహార్తిని తీర్చడానికి కూడా చలివేంద్రాలను కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. భాను కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అత్యవసరమైనటువంటి సందర్భాల్లోనే బయటకు రావాలని చెప్పి కూడా ఇటు చూస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా చూసుకుంటే ఏదైతే ఇక మరో 2 రోజుల్లో కూడా ఇటు వేసవి సెలవులు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వబోతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా స్కూల్ పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా ఈ వేసవి విడతని కూడా ఎంజాయ్ చేయడానికి ఇటు స్విమ్మింగ్ పూల్ కావచ్చు, ఇటు బావులు కావచ్చు, ఎక్కడైతే నీరు అధికంగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో కూడా వెళ్ళి ఎంజాయ్ చేసేయడానికి కూడా ఎక్కువ మక్కువ చూపుతుంటారు. ఈ నేపథ్యంలో అలాంటి వారి పట్ల కూడా ఇటు తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి కూడా ఇటు వైద్య అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో వైకేటీవీ కూడా వాళ్ళని ఒకటే కోరుతుంది, ఎవరైతే ఈ వేసవి సెలవుల్లో సంబంధించి కావచ్చు ఈ ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పి కూడా ఇటు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి తిరుపతిలో ఎండ తీవ్రత సంబంధించినటువంటి విషయాలు. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకేటీవీ. ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. 4 వారాల్లో కమిటీ నివేదిక వస్తుందని వివరించారు. కార్మికులు లేవనెత్తిన 32 డిమాండ్లలో 29 సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నారు. సమ్మెతో సామాన్యులు, గ్రామీణ ప్రాంత పేదలు, మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సమస్యలకు సమ్మె పరిష్కారం కాదని వెల్లడించారు. ఆర్టీసీ విలీనం, యూనియన్ల గుర్తింపు వంటి అంశాలు సాంకేతిక పరమైనవని, వీటిపై లోతైన పరిశీలన అవసరమన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ప్రతిపక్ష పార్టీకి ప్రజలను ఇబ్బంది పెట్టాలి, వారు మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చూసి శిఖర పట్టి కొట్లాడుకుంటూ ఏంది ఇక్కడ కొట్లాడుకుంటారు. అవును, అక్యుపెన్సీ రేటు పెరిగింది, 40 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తా ఉన్నారు, కొత్త బస్సులు వస్తా ఉన్నాయి. మేము బస్సులు ప్రజల ఒకటే రోజు ఓం ఫట్ అంటే బస్సులు రోడ్డు దిగాయి, మొత్తం వ్యవస్థ నిర్వీర్యం చేసిపోయారు మీరు అధికారం వచ్చేనాటికి. ఇలా 2800 బస్సులు కొన్నాం ఈ 2 నెలల్లో. ఉద్యోగ నియామకాల ప్రక్రియ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నడుస్తూ ఉంది. ఏడ మేము అనుకున్నాము
2021 పిఆర్సీ ఇచ్చినాము, 2013 బాండ్స్ 2013 280 కోట్లు ఇచ్చినాము. డిస్మిస్డ్ ఉద్యోగుల కార్మికుల పక్షపాతం లేకపోయి ఉంటే 250 డిస్మిస్ అయినటువంటి వాళ్ళకి కూడా మళ్ళీ 3 మంత్ కంపెనీస్ ఉద్యోగాలు తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం? అది ఒకసారి మర్డర్ కేసు చేసిన కూడా రాష్ట్రపతి గారు క్షమాభిక్ష పెట్టేంత ఉదార స్వభావం ఉన్న ప్రజాస్వామ్యం ఇది. అటువంటి వాళ్ళు అన్ని అప్లికేషన్ తీసుకుని ఒక లీగల్ గా పూర్తిగా ఇక ఏదో క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఉన్నటువంటి కేసులు తప్ప హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో అన్ని కన్సిడర్ చేసినాం. కారుణ్య నియామకాలు అన్ని ఇస్తున్నాం. వాళ్ళకి 3 సంవత్సరాల ఆ ట్రాన్స్మిషన్ పీరియడ్ ఉంటే 2 సంవత్సరాలు తగ్గించినాం పర్మనెంట్ కావడానికి. ఈవీ బస్సులు అంటే ఈవీ బస్సులకు సంబంధించి అరే డిపోలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిపోలో ఇవ్వండి సొత్తు కాదు, ప్రభుత్వ సొత్తు ఆర్టీసీది. కాబట్టి అనవసరంగా వాళ్ళు రాంగ్ ఆలోచనతో పోతే పొరపాటు అవుతుంది. హైదరాబాద్ లోనే మెజారిటీ బస్సులు తిరుగుతున్నాయి, మెజారిటీ ప్రయాణికులు ఆర్టీసీని ఉపయోగిస్తున్నారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ చర్యలు ఏం చేపట్టబోతున్నారు? మెట్రో కానీ ఇప్పుడు ఆల్రెడీ మెట్రోకి సంబంధించి కావచ్చు, ఎంఎంటీఎస్ సంబంధించి వాళ్ళ సేవలను డెఫినెట్లీ ఇంకా కోఆర్డినేట్ చేస్తాం. వాటిని నేను కోఆర్డినేట్ చేసే కంటే ఎక్కువ నేను ఆర్టీసీ కార్మిక సంఘాలను, ఆర్టీసీ ఉద్యోగులను రవాణా శాఖ మంత్రిగా నేను మరొకసారి కూడా కోరుతా ఉన్నాను. ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి చర్యలొద్దు. మీ నిరసన తప్పకుండా ఒక ప్రజాస్వామికంగా మీ డిమాండ్ పట్ల ప్రభుత్వం గుర్తించే విధంగా ఉండాలి. సమ్మె అనేటువంటి దాని ద్వారా ప్రజలకు అసౌకర్యం కలుగుతుంటే కూడా మాకేందిలే అని, అందులో అసలు నిజంగా సరే కార్మికుల నాయకత్వ చట్టాలు ఏమున్నాయో తెలియదు కానీ అందులో సగం కంటే ఎక్కువ రిమూవ్డ్, రిటైర్డ్ ఆర్ నాట్ వర్కింగ్. వాళ్ళకు ఆర్టీసీ కార్మికుల నిజమైన సమస్య ఉద్యోగం చేసేవాళ్ళు, ఉద్యోగం చేసే సంబంధించిన వాళ్ళు గట్టిగా మాట్లాడి మా దగ్గర వచ్చి పరిష్కారం ఉంటే అయిపోతుంది. జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పి వాళ్ళందరూ దాని కార్మిక చట్టంలో ఉండొచ్చు. నాట్ డినైయింగ్ చట్టాలు. బట్ ఇప్పుడు నేను రాజకీయాలు లేకుండా రాజకీయాల గురించి మాట్లాడదు, జర్నలిజం లేకుండా జర్నలిజం గురించి మాట్లాడితే ఎట్లా అవుతుందో అట్లా పరిస్థితి ఉన్నది. నేను దాని గురించి ఎక్కువ ఎత్తుకోవట్లేదు. నేను ఒకటే కోరుతా ఉన్నా, దయచేసి నేను చర్చలు రమ్మంటున్నా, పిలుస్తా ఉన్నా చర్చలు రండి. మేము అక్రాస్ ది టేబుల్ రెడీగా ఉన్న పరిష్కారం చేయడానికి మాకేం అభ్యంతరం లేదు. మేము కానీ సంఘాల పేరు మీద మేము ఏం చేస్తే అట్లా నడుస్తుంది, ప్రజలను ఇబ్బంది పెడతామంటే ప్రభుత్వం ఎప్పుడు ప్రభుత్వమే. కాబట్టి ప్రజలకు అసౌకర్యం కలగకుండా మీ కార్యాచరణ కొనసాగించండి. దానికి సంబంధించి ఏం లేదు. మరొకసారి అందరినీ ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులను విధుల్లో చేరి వెంటనే ప్రజలకు అసౌకర్యం కలగడం చూడమని కోరుతాం. అదే ఆదిలాబాద్ రీజియన్ వ్యాప్తంగా 6 డిపోల్లో 641 బస్సు సర్వీసులు డిపోలకే పరిమితమయ్యాయి. మొత్తం 1946 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జేఏసీగా పోరాడుతున్నట్లు కార్మికులు తెలిపారు. ఆదిలాబాద్ డిపోలో 4 గంటల నుంచి దేశవ్యాప్త సమ్మె చేయడం జరుగుతుంది. జేఏసీ మేరకు మా ప్రధానమైన డిమాండ్లు ఏమున్నాయంటే ఆర్టీసీని గవర్నమెంట్ విలీనం చేయాలి, అదేవిధంగా సంఘాలను అనుమతించాలి, 2017 ఏఆర్సీ ఇవ్వాలి, 2 పిఆర్సీలు ఇవ్వాలి. ఏదైతే ముఖ్యమంత్రి మేనిఫెస్టోలో మా డిమాండ్లన్నీ చేస్తానని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. అదేవిధంగా మాకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది ఏదైతే ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు 1932లో ఏదైతే ఆర్టీసీలు అక్కడ పుట్టింది, ఆర్టీసీలు కూడా లేకుండా హైదరాబాద్లో కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయో ప్రత్యేకంగా ఆర్టీసీలకు ఇచ్చి మాకు ఆర్టీసీ ద్వారానే నడిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ సాధారణ మొత్తం డిమాండ్లన్నీ పరిష్కారం అయ్యేంత వరకు మేము సమ్మెలో పాల్గొంటామని చెప్పి డిమాండ్ చేస్తాం. ఆదిలాబాద్ డిపోలో మా జేఏసీ పిలుపు మేరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క డిపో యందు మా జేఏసీ కన్వీనర్ మొత్తం కలిసి ప్రతి ఒక్క డిపోలో ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే మా ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఫ్రీ బస్సు పెట్టి దానికి కమిటీ పెట్టలేరు, విద్యుత్ పెట్టి దాన్ని కూడా కమిటీ పెట్టలేరు, మళ్ళీ గ్యాస్ పెట్టి దాన్ని కూడా ఏం పెట్టలేరు. మా ఆర్టీసీ దానికి ఎందుకు కమిటీ పెడుతున్నారయ్యా? ఎందుకు ఆపుతున్నారు? మాకు కావాల్సింది ఒకటే ముఖ్యమైనది విలీనం, ఒకటి 2 పిఆర్సీ రావాలి. మాకు మా డిపో ఎంత ఇది జరిగినా కూడా మాకు ఎవ్వరు కూడా సపోర్ట్ చేయడం లేదు. మాకు యూనియన్లు కావాలి,
మీరు మాకు ఈ చిన్న కోరికనే, పెద్ద కోరికలు ఏం లేవు, చిన్న కోరిక మాకు నెరవేర్చాలని కోరుతున్నాను. ఆదిలాబాద్ డిపో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ కోనసీమ జిల్లా తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అమలాపురం పార్లమెంటు సమన్వయకర్త బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి ప్రజల మధ్యకి ప్రజాసేవ కోసం త్వరగా కోరుకొని తిరిగి రావాలని స్వామివారిని ప్రార్థించారు. ఆచార్య వంటి భారీ డిజాస్టర్ తర్వాత కొరటాల శివ తన కంబ్యాక్ను దేవరాతో బలంగా ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన నెక్స్ట్ ప్రాజెక్టు ఎవరితో ఉండబోతుందనే విషయంపై చాలా రోజులుగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది. చాలామంది దేవరా 2నే వెంటనే స్టార్ట్ చేస్తారని అనుకున్నా ఆ ప్రాజెక్టుపై సందేహాలు వ్యక్తమయ్యాయి. కమర్షియల్గా కథపరంగా అది వర్కౌట్ అవుతుందన్న అనుమానాలతో ఎన్టీఆర్ వేరే ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టారని సూచించాడు. ఈ నేపథ్యంలో కొరటాల శివ తన తదుపరి సినిమాను నందమూరి బాలకృష్ణతో చేయడానికి సిద్ధమయ్యాడనే వార్తలు మారాయి. ఇప్పుడు హాట్ టాపిక్గా వచ్చింది. గత ఏడాది నుంచే ఈ కాంబినేషన్పై రూమర్స్ ఉన్నా ఇప్పుడు ప్రాజెక్టు దాదాపు ఫైనల్ అయిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. ప్రస్తుతం బాలయ్య ఇప్పటికే వరుస ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నాడు. ముందుగా గోపీచంద్ మల్లేనితో సినిమా, ఆ తర్వాత వివేక్ ఆత్రేయతో మరో ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాతే కొరటాల సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ కాంబినేషన్లో సినిమా ఎలాంటి స్టైల్లో ఉంటుంది అనేది. కొరటాల శివ సినిమాల్లో హీరోలు నెమ్మదిగా లోతైన ఎమోషన్స్తో, తక్కువ డైలాగ్స్తో భారీ హీరోయిజాన్ని చూపిస్తారు. కానీ బాలయ్య అంటే పవర్ఫుల్ డైలాగ్స్, హై వోల్టేజ్ ఎలివేషన్స్. ఈ రెండు స్టైల్స్ కలిస్తే ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. గతంలో చిరంజీవిను కొరటాల తన స్టైల్లో ఆచార్యలో చూపించగా అది ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అదే తప్పును రిపీట్ చేయకుండా బాలయ్య ఇమేజ్కు తగ్గట్టు కథను మలిస్తే ఈ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఈ క్రేజీ కాంబోపై ఇప్పుడు ఇండస్ట్రీ అంత ఆసక్తిగా ఎదురుచూస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సినిమాతో కొత్తదనం చూపించాలని ట్రై చేసే ఈ హీరో ఇప్పుడు స్పిరిట్తో మరోసారి భారీ అంచనాలు రేపుతున్నాడు. ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగ తెరకెస్తూ ఉండగా సినిమాపై హైప్ను మరింత పెంచింది. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సినిమాలతో తన ప్రత్యేక శైలిని నిరూపించిన సందీప్ రెడ్డి వంగ ఈసారి ప్రభాస్ను పూర్తిగా కొత్త కోణంలో చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. అందుకే ఈ ప్రాజెక్ట్ను ఆయన ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి సీన్ను నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేస్తున్నారు. ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ సమయంలో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ మధ్య చిన్న క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. ముఖ్యంగా కొన్ని బోల్డ్ సినిమాలు విషయంలో ప్రభాస్ కొంచెం సంకోచించాడు. దర్శకుడు మాత్రం కథకు అవి చాలా కీలకమని, తప్పకుండా చేయాల్సిందేనని చెప్పాడు. అయితే ఇవన్నీ ఎంతవరకు నిజమో అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేకపోయినా ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ప్రభాస్ ఈ ప్రాజెక్టు కోసం డైరెక్టర్ విజన్కు పూర్తిగా కట్టుబడి ఉన్నాడని కూడా కొన్ని వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి దర్శకుడు తన స్టైల్ను కొనసాగిస్తాడా లేక ప్రభాస్ ఇమేజ్కి తగ్గట్టు మార్పులు చేస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించే సినిమా అంటే ఇంటెన్సిటీ, రియలిజం, బోల్డ్ కంటెంట్ గ్యారంటీ. అదే ప్రభాస్ స్టార్ పవర్తో కలిస్తే స్పిరిట్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సుప్రీంకోర్టులో గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకం కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకం కేసును జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను జూలై 22కు మరోసారి వాయిదా వేసింది. ఎమ్మెల్సీల నియామకం కేసులో ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ వాదనలు వినిపించారు. ఎమ్మెల్సీల నియామకంలో కొత్త గవర్నర్ నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరారు. కొత్త గవర్నర్ నిర్ణయం తర్వాత విచారణ కొనసాగించాలా, ముగించాలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో తీర్పును జూలై 22కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాసోజు, శ్రవణ్ కుర్ర, సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయగా అప్పటి గవర్నర్ తమిళసై ఆ ఫైల్ను తిరస్కరించారు. దీన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారు. అయితే పాత నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త వారిని నియమించుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని గతంలోనే జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం అభిప్రాయపడింది. ఆ మేరకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాత సిఫార్సులను పక్కన పెట్టి కొత్త నోటిఫికేషన్ ద్వారా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను ప్రతిపాదించింది. వీరి నియామకంపై కొత్త గవర్నర్ నిర్ణయం వెలువడితే ఈ న్యాయపరమైన చిక్కులు తొలగిపోయే అవకాశం ఉంది.
గత పాలకులపై టీడీపీ పోరాటం ఫలితంగానే పొన్నూరు వాసులకు ఇందిరా ఏసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయన్నారు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్. పొన్నూరు డిపో నుండి హైదరాబాద్కు నూతనంగా మంజూరైన 2 ఇందిరా ఏసీ బస్సులను ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. పొన్నూరు నుంచి హైదరాబాద్కు వెళ్లే ప్రయాణికులకు ఇందిరా ఏసీ బస్సులు ఎంతో సౌలభ్యంగా ఉంటాయని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ అన్నారు. ఆర్టీసీ అందించిన ఈ సౌకర్యాన్ని పొన్నూరు వాసులు వినియోగించుకొని సురక్షితంగా ప్రయాణించాలని ఎమ్మెల్యే అన్నారు. ఆనాడు తెలుగుదేశం ప్రమాణ స్వీకారం చేయకుండా మళ్ళీ ఇవాళ దాదాపు ఏసీ బస్సు హైదరాబాద్కి నేను కొన్నూరు పట్టణానికి కలలాంటి ఇది ఇక్కడ వెలుగుంటే కొన్నూరు పట్టణానికి వెళ్తుంది కాబట్టి మేము ఎక్కువ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాం. దాని ద్వారా ఈ ప్రాంతంలో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఆర్ఎం గారికి మిగతా వారి సహకారాన్ని అందించడం. ఆనాడు తెలుగుదేశం ప్రమాణ స్వీకారం చేయకుండా మళ్ళీ ఇవాళ దాదాపు ఏసీ బస్సు హైదరాబాద్కి నేను కొన్నూరు పట్టణానికి కలలాంటి ఇది ఇక్కడ వెలుగుంటే కొన్నూరు పట్టణానికి వెళ్తుంది కాబట్టి మేము ఎక్కువ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాం. దాని ద్వారా ఈ ప్రాంతంలో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఆర్ఎం గారికి మిగతా వారి సహకారాన్ని అందించడం. వైసీపీ నేతలు అరాచకంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. జగన్ సహా పార్టీ నేతలంతా హత్య రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఓ వర్గాన్ని విమర్శించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన బుచ్చయ్య చౌదరి కులాలు మతాల మధ్య వైషమ్యాలు సృష్టించడం సరికాదన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడమే జగన్ లక్ష్యంగా మారిందని గోరంట్ల మండిపడ్డారు. ఏ కులాన్ని ఎత్తావా? ఎవరైనా ఎత్తారా? తెలుగుదేశం నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏనాడన్నా పవన్ కళ్యాణ్ ఎంత ఇమిడియేట్ చేసినా ఆయన మాట్లాడలేదు. నీ కడుపు మంట దుగ్ధ మీకు ఇక రాలేము, ఈ రాష్ట్రంలో మన అధికారంలోకి రాలేము. బూతుల పంచాంగం అధికారంలో ఉన్నప్పుడు బూతుల పంచాంగమే, అధికారం లేనప్పుడు బూతుల పంచాంగమే. హత్యా రాజకీయాలకు మార్పు కోడికత్తి గ్రామం ఏమైంది? ఎందుకు సాక్ష్యం చెప్పడం లేదు? ఎందుకు కోర్టుకి వెళ్ళడం లేదు? ప్యాలెస్ తిరుగుతున్నావు, విదేశాలు తిరుగుతున్నావు, కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్పావు. ఓపిక తీరిక లేక నీ నగ్న రూపం బయటకు వస్తుందన్న భయమా అని అడుగుతావు. నీ సొంత బాబాయ్ హత్య కేసును మాఫీ చేయడం కోసం సిబిఐ మీదే కేసు పెట్టిన ముఖ్యమంత్రి నువ్వు. ఏం చెబుతారు ఈ నాయకులంతా? ఏం చెబుతారు? ఏం మాట్లాడాడు అంబటి రాంబాబు? ఏం మాట్లాడుతుంది రోజా? ఏం మాట్లాడుతుంది పేరు నాని? ఏం మాట్లాడుతుంది జోగి రమేష్? మీరు చేసిన బియ్యం కుంభకోణాలు, మీరు చేసిన మైనింగ్ కుంభకోణాలు, కాంట్రాక్ట్లో దోపిడీ, మద్యంలో దోపిడీ, అన్ని విచారణ జరుగుతున్న బాధ. పాపం ఆయన చెప్పాడు మిథున్ రెడ్డి, మేము సూసైడల్ స్క్వాడ్ అని. అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గంగలో కలిపాడు, ఇక ఉన్న బ్యాలెన్స్ కూడా గంగలో కలపాలని ఆలోచనలో ఆయన ఉన్నాడు. వైఎస్ఆర్ పట్నం ఉన్న లక్షలాది మంది కార్యకర్తలు బలైపోయారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే. ఎక్కడ దొరుకుతుందా, ఏం దొరుకుతుందా దాన్ని రాజకీయ కోణంలో చూడటమే. ఎప్పుడైనా సాయం చేశాడే? ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చాయి, అగ్నిమాలు, ఎవరికైనా రూపాయి ఇన్ని లక్షల కోట్లు సంపాదించారు కదా జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాల ద్వారా. ఎవరికైనా రూపాయి సందాయటం చూసారా? రూపాయి సాయం చేయడం చూసారా? ఏ జిల్లాలో, రాష్ట్రంలో ఆఖరి పులివెందులైన ఎవరికైనా సాయం చేశాడా? మేము చేస్తున్నాం. తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు బాధితులను ఆదుకుంటా ఉన్నాడు, భారీ ఎత్తున సాయం చేస్తా ఉన్నాడు. నువ్వు చేశావా? ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తుంది, నువ్వు చేశారా? జేబులు నింపుకోవడమే మీ లక్ష్యం.
అప్పుడే జనం మర్చిపోయారు, 20 నెలలకే మర్చిపోయారు అనుకుంటా. మర్చిపోలే జనం, తగిన విధంగా స్పందిస్తారు. నేను చెప్పేవాడిని, అయ్యా పాపం పండుతూ ఉంది, రాబోయే రోజుల్లో ప్రపంచంలో రాబోతుందని చెప్పాను. ప్రపంచం వచ్చింది, 11 సీట్లు పరిమితం చేశారు. ఏ కులాన్ని ఎత్తావా? ఎవరైనా ఎత్తారా? తెలుగుదేశం నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏనాడన్నా? పవన్ కళ్యాణ్ ఎంత ఇమిడియేట్ చేసినా ఆయన మాట్లాడలేదు.